మీకు తెలుసా క్రూడ్ ఆయిల్ షిప్ ద్వారా ఎల్పిజి గ్యాస్ గా మారి సిలిండర్ వరకు ఎలా చేరుతుందో? ఆలోచించండి, ఇది సింపుల్ ప్రాసెస్ కాదు, ఒక భారీ రిఫైనరీ సిస్టమ్ పని. ఫస్ట్ ఒక పెద్ద ట్యాంకర్ షిప్ వేల టన్నుల క్రూడ్ ఆయిల్ తీసుకుని పోర్ట్ కు వస్తుంది. అక్కడి నుంచి స్పెషల్ పైప్ లైన్స్ ద్వారా ఆ క్రూడ్ ఆయిల్ ని రిఫైనరీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. రిఫైనరీలో ఈ క్రూడ్ ఆయిల్ ని పెద్ద డిస్టిలేషన్ టవర్స్ లో చాలా ఎక్కువ టెంపరేచర్ కి వేడి చేస్తారు. అక్కడ డిఫరెంట్ టెంపరేచర్స్ వద్ద క్రూడ్ ఆయిల్ లోని వివిధ భాగాలు విడదీస్తారు. ఆ భాగాల్లో ఒకటి ఎల్పిజి గ్యాస్ కూడా ఉంటుంది. ఇది ప్రధానంగా ప్రొపేన్ మరియు బ్యూటేన్ గ్యాసెస్ తో తయారవుతుంది. తర్వాత ఈ గ్యాస్ ని క్లీన్ చేసి ప్రెషర్ ద్వారా లిక్విడ్ ఫామ్ లోకి మార్చుతారు. తద్వారా దాన్ని సులభంగా స్టోర్ చేయడానికి మరియు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలవుతుంది. అక్కడ నుంచి ట్యాంకర్ ట్రక్స్ లేదా పైప్ లైన్స్ ద్వారా ఎల్పిజిని ఫిల్లింగ్ ప్లాంట్స్ కి పంపిస్తారు. అక్కడ పవర్ఫుల్ మెషిన్స్ సిలిండర్స్ లో ఎగ్జాక్ట్ వెయిట్ తో గ్యాస్ ని ఫిల్ చేస్తాయి. తర్వాత ఈ సిలిండర్స్ ట్రక్స్ ద్వారా నగరాలు మరియు గ్రామాలకు పంపబడతాయి. చివరికి ఇవే మన ఇంటి కిచెన్ లో కుకింగ్ ఫ్యూయల్ గా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీలో ఎవరికెవరికి ఎల్పిజి సిలిండర్ అవసరం ఉందో కమెంట్ లో సిలిండర్ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్, ఫాలో చేయండి.